సో, మనం ఎక్కడున్నప్పుడు ఓకే. సో, ఇప్పుడు రికార్డ్ స్టార్ట్ చేశాను. రికార్డింగ్ స్టార్ట్ అయింది గదా! సో, నిన్నటిదాకా మనం మెటీరియల్ టైప్స్, కంట్రోల్స్ చెప్పుకున్నాము. ఓకే. సో, ఇవాళ సబ్ స్క్రీన్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. ఎస్‌పీఆర్ వాళ్ళకెళ్తే మనకి లాజిస్టిక్ జనరల్ సార్ ఇది ఒక్కసారి ఇప్పుడు మనం మామూలుగా మెటీరియల్ టైప్ క్రియేట్ చేసుకుంటాం కదా సార్. దాని తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చా సార్ అది? చేసుకోవచ్చు. ఎడిట్ ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా? సో, ఓకే సార్. ఇక్కడ నేను డేటా స్ట్రక్చర్స్ గురించి చెప్తాను ఇప్పుడు. ఓకే. సో, సెకండరీ స్క్రీన్స్, మెయిన్ స్క్రీన్స్ ఎలా ఉంటాయి. మనం ఇప్పుడు MM01లోకి వెళ్ళామనుకో, MM01 స్క్రీన్‌కెళ్ళామనుకో, ఓకే. సో, ఎల్2 ఓకే. సో, మనం ఇక్కడ క్రియేట్ చేయలేదనుకుంటా ట్రిపుల్-ఆర్. సో, ఏదో ఒకటి తీసుకుందాం. లెట్స్ గో విత్ ఎనీథింగ్. ఓకే. సో, నేను స్క్రీన్‌లోకెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడ మనకి స్క్రీన్స్ ఉన్నాయి చూడండి. ఓకే. సో, జనరల్ డేటా ఒకటి, మెటీరియల్ ఆథరైజేషన్ గ్రూపు, డైమెన్షన్స్, కాంపిటీటర్స్ ఇలా సబ్ స్క్రీన్స్ ఉంటాయి. ప్రతి దానికి కూడా చూసుకుంటే మనకి సబ్ స్క్రీన్స్ ఉంటాయి. ఏ దానికి అది సెపరేట్‌గా సబ్ స్క్రీన్స్ ఉంటాయి. సో, వీటిలో అన్నీ అవసరం ఉండకపోవచ్చు. లేదంటే అడిషనల్‌గా ఏదైనా అవసరం ఉండొచ్చు స్క్రీను. సో, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం చూడండి. డేటా స్ట్రక్చర్ ఇక్కడికెళ్ళిన తర్వాత మనకి మన స్టాండర్డ్ వచ్చి 21 ఉంటది. జనరల్‌గా 21 ఉంటది. రిటైల్ 23 ఉంటది. సో, అదర్స్ కొంతమంది 99 వాడతారు. కొంతమంది డిపెండ్స్ అన్నమాట. ఒక్కొక్క బిజినెస్ ప్రాసెస్‌కి ఒక్కొక్క స్క్రీన్ డిజైనింగ్ ఉంటది. సో, లెట్స్ సీ 21కెళ్తున్నాను నేను. ఓకే. సో, 21కెళ్ళిన తర్వాత డేటా స్క్రీన్స్ ఉన్నాయి గదా! ఈ డేటా స్క్రీన్స్‌లో చూస్తే బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2, సేల్స్ ఆర్గనైజేషన్ 2, జనరల్ డేటా ఇయన్నీ ఉన్నాయి. సో, ఇయన్నీ కూడా మన ట్యాబ్స్ వ్యూస్ అన్నమాట. సో, ఇప్పుడు మనం MM01లోకి వెళ్ళినప్పుడు మనకి MM01లోకి వెళ్ళినప్పుడు 1 మినిట్. హ్మ్. ఆహ్, ఆహ్, ఒక్క నిమిషం.